బ్రో కెమెరా సెట్ చేయండి. ఓకే, ఒకటి వైట్ సెట్ చేసుకోండి. సరే మేడం. డన్. ఇంకా స్టార్ట్ చేద్దామా? మేడం. ఆల్ ఓకే కదా? ఓకే, రెడీ. రోలింగ్ యాక్షన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైరీస్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ సర్ప్రైజ్ వీడియో. సో ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే, జస్ట్ అ మినిట్. హలో, ఎక్కడ్రా? వచ్చేసినారా? వచ్చేసాం. ఓకే ఓకే, టేబుల్ 11 వచ్చేసేయండి. ఓకే గైస్, వాళ్ళు వచ్చేసినారంట. సో వాళ్ళతో పాటు మీరు సర్ప్రైజ్ అవ్వండి, ఓకేనా? అన్న కెమెరా కొంచెం అటు సెట్ చేయవా, లేదంటే దొరికిపోతాం. ఓకే ఓకే, రెడీ, డన్. చాలా రోజుల తర్వాత కలుస్తుంది కదా ఇది. అవును. ఎక్కడుంది? స్టార్ట్ చేసేద్దాం. హే హాయ్. హలో, నమస్కారం. నీ కూర్చోండి సార్, కూర్చోండి. హలో బిజీ పీపుల్. ఏందమ్మా బిజీ పీపులా? నీ మొహానికి ఎప్పుడన్నా కాల్ లిఫ్ట్ చేసినావానే? వీకెండ్ కి కలవడం పక్కన పెడితే వీడియో కాల్ చేసినా కూడా ఐమ్ బిజీ, కెన్ ఐ కాల్ యూ లేటర్ అని ఫార్వర్డ్ మెసేజ్ పెట్టి నీ అదే కదా లేక లేక ఇవాళ దర్శనం ఇచ్చింది. చెప్పండి సెలబ్రిటీ గారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వామ్మో, నేను ఇల్లని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఇల్లు వేసుకుంటున్నారేంటి? ఇంకా లేట్ అయితే సర్ప్రైజ్ రాంగ్ అని తమ్నేల్ వేసుకోవాలి. ఇంతకీ ఈడెక్కడున్నాడు? వన్నారా? అరే ఆపండ్రా, మళ్ళీ రోస్ట్ చేయొచ్చులే కానీ ఐ హావ్ ఎ గుడ్ న్యూస్. పెళ్లి కాకుండా పిల్లలంటే ఇంట్లో తంతారే. బూతు బుర్రా. ఓహో, పెళ్లి ఫిక్స్ అయిందన్నమాట. అరే అది కాదురా, నేను రీసెంట్ గా ఒక పర్సన్ ని కలిసాను. ఓహో, ప్రేమలో పడ్డావా? దీనికి ఎట్లా తెలుసు? కవరింగ్ చేద్దాం. అబ్బా, మీకు అసలు లైఫ్ లో బాగుపడే లక్షణాలు లేవారా? సర్లే, నీకు మస్తున్నాయి కానీ చెప్పిగా. సో నేను నా సినిమా స్టోరీ ప్రొడ్యూసర్కి చెప్పానన్నమాట. ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఇదిగో, దిస్ ఈజ్ మై అడ్వాన్స్ పే చెక్. నువ్వు రైటింగ్ అండ్ డైరెక్షనా? ఎస్. యాక్టింగ్ చేసుకుంటూ డైరెక్షన్ ఏంది? ఒక గొప్ప వ్యక్తి పీటర్ జాక్సన్ ఏమన్నాడో తెలుసా? ద బెస్ట్ వే టు బీ అ ఫిల్మ్ మేకర్ ఇస్ టు మేక్ అ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నాడు. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో గైస్, నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్తా అనమాట. మీరు మినిమం మొహమాటం లేకుండా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు డైరెక్షన్ అని చెప్పి మళ్ళీ యాక్టింగ్ చేస్తావేంది? యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ ఇది. సరే, లాగ్ లేకుండా స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే ఒక పెంట్ హౌస్లో 2 ఫ్లాట్స్. హీరో సోను, హీరోయిన్ డాలీ. ఒకరిది రంగుల ప్రపంచం, ఇంకొకరిది ఐటీ ప్రపంచం. ఆగాగు, ఇంతకీ హీరోయిన్ ఎవరు? హ్యాపీ దివాళీ గైస్. నువ్వా? హలో, ఎక్స్క్యూజ్ మీ. డైరెక్టర్ కంటే ముందు యాక్ట్రెస్ ఇక్కడ.
కానీ రిక్వైర్మెంట్ హీరోయిన్ ఫ్రెండ్ కాదు పాప. అండ్ ఆబ్వియస్లీ హీరోయిన్ అంటే మినిమం నా అంత కాకపోయినా బ్యూటిఫుల్గా ఉండాలి. అలా కాదు స్ఫూర్తి, ఇన్ని రోజుల నుంచి వ్యూవర్స్ కి నువ్వు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గానే పరిచయం అయ్యావు. సడన్ గా హీరోయిన్ అంటే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు కదా? మళ్ళీ అంత గొర్రాన్ని చూసి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఐసే? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అమ్మో, ఫీల్ అయినట్టుందే. సరే సరే, అవన్నీ కాస్టింగ్ అప్పుడు చూసుకుందాంలే గానీ పల్లవి గారు, ఇప్పుడు మీరే నా హీరోయిన్. ప్లీజ్ కంటిన్యూ. Happy Diwali guys! Lots of love! క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లేదా? డాలీ సూపర్ మా, వావ్, అంతే అంతే అంతే, వావ్ ఎక్సలెంట్ మా. లెఫ్ట్ లెఫ్ట్, అరే రైట్ రైట్ రైట్. డాలీమా సూపర్ వచ్చింది. నేను పైకి వెళ్ళి వీడియో తీస్తాను, నువ్వు ఇక్కడ సెలబ్రేట్ చేసుకో. బయట ఇంత సెలబ్రేటివ్ మూడ్లో ఉంటే మన మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నెక్స్ట్ డోర్ అబ్బాయి హీరో ఫుల్ నిద్రలో ఉంటాడు. ఇంకా ఈ గోళ్ళకి అటు నిద్ర పట్టకుండా. చూద్దాం వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో. హీరో అంటే మావాడే, మనోడే. హీరో అంటే సంగీత్ శోభన్, రామ్ నితిన్, నర్ని నితిన్. సర్లే, వీళ్ళంతా మ్యాచ్ సక్సెస్ మీట్ తర్వాత బిజీ అయిపోయారు, కానీ నాకైతే మన నితిన్ అయినా ఓకే. కలిసి ఇటు కొట్టేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడే జయం మూవీ డెబ్యూతో విజయం సాధించిండు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయం. అయినా ఇష్క్ ప్లేలిస్ట్ లేనిదే నీ జర్నీ కూడా కంప్లీట్ అవ్వదు. నువ్వు మాట్లాడుతున్నావు మా నితిన్ గురించి? హలో, మాట్లాడతా, నా ఇష్టం, నీకెందుకు? నువ్వు మాట్లాడే రైట్ లేదు. నీకు లేదు. నువ్వు మాట్లాడక నువ్వేనా నాకు చెప్పేది? నేను వినా, నా ఇష్టం, ఇట్లా మాట్లాడదాం. నువ్వు మాట్లాడే రైట్ లేదు. నువ్వు మాట్లాడక అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడక. రే, ఫస్ట్ మీరు వేరే సినిమా పక్కన పెడితే ముందు మన సిరీస్ గురించి ఆలోచిద్దాం. పల్లవి గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ పక్కన ఉన్నాడే వాడే నీ హీరో. వీడా అంటే అన్నది, కానీ ఆ ఊహ ఎంత బాగుందో. వస్తాయి, మనోడికి ఏం తక్కువే, ఒక్కసారి చూడు. హే సిరి, ప్లే. రారా అందగాడ అందాల చిన్నవాడ, రారా అందగాడ అందాల చిన్నవాడ. అది మీకు దండం పెడతారా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. అరే జస్ట్ ఇమాజినేషన్ లేరా, ఎక్కువ లాక్ చేయకరా. అక్కడ వ్యూవర్స్ నెక్స్ట్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు. ఓకే చెప్పు. సరే కానివ్వండి రా, కానివ్వండి. రే, ఎవర్రా ఈ టైంలో ఈ గోల్?
ఏంటండి ఇది? అయినా ఇవాళ దివాళీ కాదు కదా. యాక్చువల్లీ కాంటెంట్ కోసం నెక్స్ట్ వీక్ రీల్ పోస్ట్ చేయాలి. సో ఒక 5 minutes మీరు వెళ్ళి పడుకోండి. ఓకే. అర్జున్ జల్దీ రారా, కెమెరా సెట్ చేసుకో, మనం సర్ప్రైజ్ ఇద్దాం దానికి. ఓకే నేను రెడీ. తొందరరా. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 100K ఫాలోవర్స్ డాలీ. డాలీ ఓపెన్ ద డోర్. డాలీ ఇట్స్ పార్టీ టైం. ఓపెన్ ద డోర్. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. నేను చెప్తూనే ఉన్నా ఆ సైడ్ డోర్ అంటే నువ్వే ఈ వైపు తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు అనవసరంగా బ్రోకి డిస్టర్బెన్స్ అయింది. అంటే అటు స్టెప్స్ ఉన్నాయి ఇటు స్టెప్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయాను రా. హే డాలీ, హే డాలీ, కంగ్రాచులేషన్స్. మీరేంట్రా ఇక్కడ? పార్టీ పార్టీ పార్టీ. థాంక్యూ. కంగ్రాట్స్ డాలీ. ఓకే మీరు వెళ్ళండి. లోపలికి. అది ఫ్రెండ్స్ తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. 100K ఇన్స్టాగ్రామ్. సారీ. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Congratulations. Happy 100K party. Thank you. ఇప్పుడే వస్తా, మీరు ఉండండి. అమ్మో వచ్చేస్తుంది. అబ్బాయ్ సోను, అబ్బాయ్. రే మళ్ళీ సార్ మీరా? నువ్వు డోర్ సరిగా వేసుకున్నావా లేదని అడుగుదామని పిలిచాను అబ్బాయ్. ఏంటి సార్ సెలబ్రేషన్కి ఇన్విటేషన్ రాలేదా? చూడబ్బాయ్, ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ లేనప్పుడు రీల్స్ చేయడానికి మాత్రం నేను అవసరం పడ్డాను. ఇప్పుడు వాళ్ళు రాగానే నన్ను పట్టించుకోవట్లేదు అబ్బాయ్. అయ్యో సార్, మీరు డిసప్పాయింట్ అవుతున్నారా? వారం ముందే దీపావళి మొత్తం మీ కళ్ళల్లో కనిపిస్తుంటేను. అయినా మీరెవరు? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. అలాంటిది ఆ టైం పాస్ కంటెంట్ క్రియేటర్స్తో మీకేంటి సార్? కరెక్టే. థ్యాంక్స్ అబ్బాయి. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయిలంతా నాలాంటి పసి మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారో. నేను ఉంటాను అబ్బాయి, నువ్వు పడుకో. ఓకే సార్. నీ అమ్మా బతికిపోయా. పక్క ఫ్లాట్లో ఇంత క్యూట్ అమ్మాయా? ఆ కళ్ళు క్యూట్ అబ్బాయా బొక్క? టైం పాస్ కంటెంట్ అంట చెప్తా. అయినా ఇల్లు ఆఫీస్ కాకుండా బయట ప్రపంచం చూస్తేనేగా తెలిసేది ఎంత అందంగా ఉంటుందో అని. ఇల్లు ఆఫీస్ వీకెండ్ వస్తే పబ్కి పోయేవాడికి ఏం తెలుస్తుంది క్రియేటివ్ ఫీల్ గురించి? గాడ్ మస్ట్ బి క్రేజీ. ఫస్ట్ మీటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా నా స్టోరీ సో బ్యూటిఫుల్, సో ఎంటర్టైనింగ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఎంత క్యూట్ అనుకుంటే అంత వరస్ట్ చేశాడు. వేస్ట్ ఫెలో. అరే భయ్యా, లీవ్ ఇట్ డోర్ స్టెప్ అంటే పొద్దున నిద్ర డిస్టర్బ్ చేస్తామని చెప్పినా.
అరే నువ్వు నా పార్సల్ ఎవరికో ఎలా ఇస్తావు? ఛే, పొద్దున నిద్ర మొత్తం పోయింది. కానీ తు డెలివరీకే బాధ ఎందుకు ఫోన్ నాయి కరీ? అరే నా పార్సల్ ఎవరికో ఎలా ఇస్తావు భయ్యా? అరే నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఎవరి పార్సల్ కూడా చూసుకోవా? సారీ అండి, గిఫ్టెడ్ అనుకున్నా. అది నా బిఎఫ్ కోసం తీసుకున్నా. ఒసే లవ్ నెక్స్ట్ డోర్ అన్నా వాళ్ళేమో తిట్టుకుంటున్నారు. డాలీ బిఎఫ్ అంటుంది. డాలీకి నిజంగానే బిఎఫ్ ఉన్నాడా? లేకపోతే ట్రాంగిల్ లవ్ స్టోరీయా? లేదా ఇద్దరితో ఉంటుందా? లేకపోతే వాడు మంచోడు కదని వీడితో వాడితో ఏంది చెప్పు.